జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇండియన్స్ కి అమెరికా వెళ్ళాలనుకునే కళ ఇక సాధ్యమేనా? అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకునే విద్యార్థులకి వస్తున్నటువంటి మార్పులు ఏంటి? పేరెంట్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా చూసుకుంటే ఇమిగ్రేషన్ విధానాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? వీటన్నిటిపైన మరింత సమాచారం అందించడానికి 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఓటు సార్. అమెరికన్ డ్రీమ్ ఇంకా బతికుందా? స్టూడెంట్స్ రావచ్చా? పేరెంట్స్ ట్రావెల్ చేయొచ్చా? ఇమిగ్రేషన్ చేంజెస్, ఛాలెంజెస్ ఏంటి? ఈ విషయాలు మనం చూసినట్టయితే వాటిల్లో కొంత ఎన్ఫోర్స్మెంట్లో సీరియస్నెస్ వచ్చింది, కానీ ఆర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏదైతే నో ట్రావెల్ కంట్రీస్ ఆర్ లెస్ ట్రావెల్ కంట్రీస్ ఇట్లా వచ్చాయి. అలానే అమెరికాలో ఉంటూ బయటికి వెళ్ళాలంటే ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ప్రయర్ అప్రూవల్ తీసుకుని వెళ్ళాలి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ షార్ట్ ట్రిప్ అని చెప్పి ఒక కొత్త రెస్ట్రిక్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సిటిజన్స్ మీద ఏమీ ఆంక్షలు లేవు, కానీ సిటిజన్స్ని కూడా, అంటే విచ్ మీన్స్ న్యాచురలైజ్డ్ సిటిజన్స్ని కూడా, ఈవెన్ బార్న్ అండ్ బ్రాటప్ హియర్ వాళ్ళని కూడా ఆపి ఇబ్బందులు పెట్టి ఈవెన్చువల్గా వాళ్ళని కంట్రీలోకి వదిలిన విషయాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇమిగ్రేషన్ సినారియో బాగాలేదు. అది మీరు ఆన్లైన్లో వీడియోలు చూసినా, ఐస్ రైట్స్ చూసినా, ప్రొటెస్ట్లు చూసినా, డిపోర్టేషన్స్ చూసినా, కోర్టు కేసులు చూసినా మీకు ఈ విషయాలు కనిపిస్తాయి. కానీ ఇమ్మిగ్రేషన్ లాస్ ప్రకారం ఎలాంటి తేడాలు, ఎలాంటి కొత్త బిల్స్, కొత్త లాస్ పాస్ కాలేదు ఇప్పటిదాకా. ఆన్లైన్ వీడియోస్లో అనవసరంగా జనాల్ని ఊదరగొట్టేసి భయపెట్టేసి భారతీయుల మీద ఏదో చేస్తున్నారు, ఇండియన్ స్టూడెంట్సే టార్గెట్ అని ఏవేవో వీడియోస్ చూస్తూ ఉంటాను నేను. అందులో పెద్ద పెద్ద తాటికాయలతో వీడియో మీద ఉంటాయి, అసలు కాంటెంట్ తేడా ఉంటుంది. బట్ అది ఉత్తినే జనాల్ని భయపెట్టడం. అలానే అమెరికాతో సంబంధం లేని ప్రతివాడు కూడా ఏదో ఆన్లైన్లో వీడియోస్ చూసేసి దానికి ఒక ఎక్స్పర్ట్ కమెంటేటర్గా తయారైపోయి మాట్లాడుతున్నారు. ఇట్స్ అ సాడ్ సిచ్యువేషన్. అంటే మనము ఆల్రెడీ సినారియో బాగాలేదంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్ని అబ్యూస్ చేస్తున్నారు చాలా. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. కానీ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, ఇఫ్ యూ మైండ్ యువర్ డామ్ బిజినెస్ అండ్ లివ్ యువర్ లైఫ్ without any problems with law and order, nobody is bothering you. Nobody will come to bother you. That's the fact. మీకు గతంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకపోతే, అంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్ అంట ఇండియాలో, ఇక్కడేమో DUI అంటారు, అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ డ్రైవింగ్ వైల్ ఇంటాక్సికేటెడ్ ఆర్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇంటాక్సికేషన్. సో అలాంటివి ఏమన్నా గొడవలు ఉన్నా, లేక డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నా, లేక వేరే గొడవలు ఉన్నా, సో పోలీస్ రికార్డు ఒకటి తయారైంది అంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళని వెతుక్కొని ఇంటికి వచ్చి మరీ ట్రబుల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పేపర్ మీద చేసుకునే పెళ్ళిళ్ళు, ఆ గొడవలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ద డీటెయిల్స్, బట్ అవి జరుగుతున్నాయి. వాళ్ళని కష్టపెడుతున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు. అంతే తప్ప చక్కగా వచ్చి స్టూడెంట్గా మాత్రమే ఉండి చదువుకునే పిల్లలు, లేకపోతే H1లు L1ల మీద వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, అలానే ఇక్కడ న్యాచురలైజ్డ్ సిటిజన్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరు కూడా ఇక్కడ వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్ డిఫరెంట్. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే ట్రబుల్ ఉన్న చోట మనం వెళ్ళకూడదు. అట్లానే ఈ వార్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి రీజనబులా, అన్రీజనబులా, ఒకళ్ళని సప్రెస్ చేస్తున్నాడా, అప్రెస్ చేస్తున్నాడా? ఎస్, దట్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. దాన్ని మనం ఒకళ్ళని చేంజ్ చేయలేము. మనము దేశం కాని దేశంలో ఉన్నాం, ఇక్కడికి వచ్చి మనం అసలు ఏం చేయలేము. కాబట్టి ఈ వాతావరణంలో ఈవెన్ దో ఇక్కడ ఫస్ట్ అమెండ్మెంట్ అని, సెకండ్ అమెండ్మెంట్ అని, ఫోర్త్ అమెండ్మెంట్ అని, ఫిఫ్త్ అమెండ్మెంట్ అని రకరకాలు ఉన్నాయి ప్రొటెక్షన్స్ యాజ్ పర్ లా, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఫార్చునేట్గా వాటిని తొక్కి ముందు వాడు మనం తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేశాక
దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫైటింగ్. అసలు ఆ గొడవే లేకపోతే లైఫ్ నార్మల్గా ఉంటుంది. సో హ్యాపీగా రండి, వెళ్ళండి, ఉండండి, బ్యాక్ అండ్ ఫోర్త్. మేక్ ష్యూర్ యూ క్యారీ యువర్ డాక్యుమెంటేషన్. ఐడెంటిఫికేషన్స్ దగ్గర పెట్టుకోవడం, మీ డాక్యుమెంటేషన్ మీరు క్యారీ చేయడం, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వాళ్ళు అడిగినప్పుడు కాన్ఫిడెంట్గా జవాబు. అట్లానే ఈ సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ చేయకండి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద. చేస్తే మొన్న రీసెంట్గా ఎవరో ఒక కమీడిక్ ఫనీ ఇమేజ్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ వాడి ఫోటోలో, వాడి కెమెరాలో ఉందట. అంతే, తీసుకున్నారు, వాడిని పంపించేశారు వెనక్కి. సో ఈవెన్ ఒక స్టూపిడ్ థింగ్ దట్ మీన్స్ నథింగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ సిలీ. ఇవాళ రేపు ఏఐ రకరకాల బొమ్మలు తయారు చేస్తారు. సో మేక్ ష్యూర్ యువర్ ఫోన్స్ ఆర్ క్లీన్ when you're going in and out of the country. మేక్ ష్యూర్ మీ ఈమెయిల్ ఐడీస్, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అవి క్లీన్గా పెట్టండి. వాటిల్లో ఎలాంటి కాంట్రవర్షియల్ కాంటెంట్, కమెంట్స్, షేర్స్, లైక్స్ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని అకౌంట్ తీసి పారేయండి. ఎందుకంటే మీ ట్రావెల్లో అది హిండ్రెన్స్ చేయొచ్చు, ఒక్కోసారి రిజెక్షన్ అవ్వచ్చు. అంతే తప్ప అమెరికాకి రాకూడదు, అమెరికాలో ఉండకూడదు, అమెరికా నుంచి వెళ్ళిపోండి అని ఆ సిచ్యువేషన్ రాలేదు, అది రాదు కూడా. బికాస్ ఇండియన్స్ మనము అమెరికన్ ఫ్యాబ్రిక్లో చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాం మనం. వీఆర్ ఎంబెడెడ్ ఇన్ దిస్. మనకల్లా ప్రాబ్లం ఏంటంటే మనం అందరము చాలా మటుకు ప్రైమరీ ఇదేంటంటే లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తాం. కొద్దిగా అమెరికాలోకి రాగానే, ఇక్కడ కొద్దిగా ఎస్టాబ్లిష్ అవ్వగానే మనం కొద్దిగా ఈగోస్ పెరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ వీ వాంట్ టు షో ఆఫ్. ఆ షో ఆఫ్ వల్ల కష్టాలు మొదలవుతాయి. ఈ మన ఇండియన్ టెంపుల్స్ అని, ఇండియన్ ఫెస్టివల్స్ అని వేళల్లో వెళ్ళడం, అక్కడ వెళ్ళి దాండియాలు ఆడడం, లైక్ దసరా టైంలో, లేకపోతే న్యూ ఇయర్ టైంలో, లేకపోతే దీపావళి టైంలో మనం చేసే కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అందులోనూ మనం కొంచెం పాంప్ చూపించుకుంటాం. అది అన్నెసరీగా అట్రాక్ట్ చేస్తుంది అటెన్షన్ని. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆ కొంచెం యాక్టివిటీ తగ్గించుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లివ్ లైఫ్ నార్మలీ, లివ్ లైఫ్ హ్యాపీలీ, అండ్ లివ్ లైఫ్ law abiding. Don't try to break any law. You don't want to be detained, and that detention is really horrible. So stay calm, stay quiet, and stay straight. Okay? Good luck.